శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక ఎంతో చక్కగా జరుగుతూ ఉంది కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యమందు మహామునులందరూ కూడా కలిసి చిదానందుని స్తోత్రము చేస్తూ ఉంటారు. చిదానందుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడికి స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞాన సిద్ధుడగు ఒక మహాయోగి ఉన్నాడట అక్కడ. ఓ దీన బాంధవ, వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రుల వలె నేత్రముల కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడిన వాడవని, నిత్యుడవని, సత్యుడవని, నిరాకారుడవని, అలాగే అలంకార ప్రియుడవని, సర్వేశ్వరుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, కేశవ, నారాయణ, కార్తీక దామోదర, నీకివే మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారములు, అంజలి ఘటిస్తున్నాము. ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపము. ఇక మా సత్కారాన్ని అర్ఘ్యపాద్యాదులతోటి నమస్కరించి నీ నిజరూప దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలము అన్నీ కూడా పవిత్రములైనవి. ఓ దయామయ, లోకరక్షక, భక్త రక్షక, మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటేమి. ఏమిటో ఈ సంసారంలో చిక్కుకొని బయటపడలేకున్నాము. మరి మమ్ముద్ధరింపుము. మానవుడేని పురాణములు చదివినా, ఎంత పూజ చేసినా, ఎన్ని శాస్త్రములు చదివినా విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. అంటే నీ దివ్య దర్శనం చేయలేడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరు డగుదువు. ఓ గజేంద్ర రక్షక, అంటే గజేంద్రుణ్ణి ఏ విధంగా అయితే మరి రక్షించావో, ఆర్తనాదాలతో మరి కేకలు వేస్తున్నటువంటి గజేంద్రుడిని ఏ విధంగా రక్షించి గజేంద్ర మోక్షాన్ని ప్రసాదించావో దానిని గజేంద్ర మోక్షం అంటారు. నిండు సభలో కొలువు తీరి ఉన్న ద్రౌపదిని మరి 5 పతి భర్తలు ఉన్న కారణంగా ఆమె కావాలని చేసుకున్న 5 భర్తలను శివుడు అనుగ్రహించాడు. అలాగా 5 భర్తలతోటి అట్లా మోక్షము సిద్ధింప చేసుకో అని అలా వరం ఇచ్చాడు. అంతేకాని ఆమె కావాలనుకోలేదు కదా. మరి దానినే ఒక ఆధారంగా తీసుకొని ఆమె నిండు సభలో కొలువు తీరున్న సమయంలో ఏ విధంగా ద్రౌపది వస్త్రాపహరణం జరగడము, అలా జరిగినప్పుడు మరి ఏ విధంగా నారాయణుడు ద్రౌపదిని తన చెల్లెలే కాబట్టి ఏ విధంగా స్త్రీ సంరక్షణ చేశాడు అనేటటువంటి ఈ కథలన్నీ కూడా నెమరు వేసుకుంటున్నారట. జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఋషి పుంగవుడు ఇదంతా కూడా నైమిసారణ్యము అనేటటువంటి ఒక ప్రాంతంలో మహామునులు అందరూ కూడా ఒక్కొక్కరికి ఏవైతే జ్ఞాపకానికి వస్తాయో, జ్ఞప్తికి వస్తాయో ఆ విషయాలని ఎవరికి తెలిసినవి వారు చెబుతూ ఉన్నారు. ఉపేంద్ర, శ్రీధర, శ్రీవారికి ఎన్ని పేర్లో ఎన్ని నామాలో, గోవిందాని, నారాయణ అని, మాధవ, మధుసూదన, కేశవ, ఇలా రమాధవ, నందనందన, గోకుల నందన, ఇలా ఎన్ని పేర్లో, యశోదనందన, దేవకి నందన ఎన్ని పేర్లో కృష్ణుడికి మరి శ్రీవారికి గజేంద్ర మోక్షాన్ని ఏ విధంగా ఇచ్చావో, అలాగే ద్రౌపదిని నిండు సభలో ఆమె గౌరవాన్ని ఎలా నిలిపావో, ఇక అలాగే ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ మమ్మల్నందరినీ కూడా కాపాడు, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, మరి ఒక వరాన్ని కోరుకో, నేను ఇస్తాను. నేను నీ స్తోత్ర వచనమునకు నేనంతయు చాలా సంతోషపడుతున్నాను. నాకు చాలా ఆనందం వేసింది, సంతసించి తిని నీకిష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో, తప్పక ఇస్తాను అని అన్నాడట శ్రీ మహావిష్ణువు. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యున్మ. నేను ప్రద్యున్మ, ఇది కూడా శ్రీవారి నామధేయము. నేను ఈ సంసార సాగరమును విముక్తుడను కాలేకపోతున్నాను. ఈ సంసారం అనే సాగరంలో నుంచి విముక్తుణ్ణి కాలేకపోతున్నాను. సాగరాన్నైనా దాటవచ్చు కానీ సులువుగా సంసారం అనే సాగరాన్ని దాటలేరట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. విముక్తుడను కాలేక శ్లేషమున పడి ఈగ వలె కొట్టుకొనుచున్నాను. కొంతమందికి చిన్న వయసులోనే అన్ని బంధాలు దూరం అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే బంధాలన్నీ పక్కకు పడేసి నా వైపుగా రాని భగవంతుడు మనకు
మరి సంకేతం ఇస్తూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఒక బంధం పోతే మరొక బంధం, మరొక బంధం పోతే మరొక బంధము, ఇది అవివేకులు చేసేటటువంటి లక్షణము. మనకు తొలి దశల్లోనే తెలిసిపోతుంది ఏమిటి మన జీవితం అని చెప్పి. ఇక విముక్తుడను కాలేక శ్లేషమున పడిన ఈగ వలె కొట్టుకొనుచున్నాను అని చెప్పి జ్ఞానసిద్ధుడు నీ పాద పద్మములపై ఎప్పుడు ఎల్లవేళలా నా ధ్యాస ధ్యానము ఉండేటట్టు నన్ను అనుగ్రహింపుము. ఎంత గొప్ప కోరిక చూడండి. నాకు నగలు కావాలి, బంగళాలు కావాలి, చక్రవర్తి అయిన కుమారుడు కావాలి, ఇటువంటివేమీ కోరలేదు. నువ్వు కావాలి అని కోరుకున్నాడు. అది తెలివైన కోరిక. అంటే అలా కోరుకోవాలి. నీ పాద పద్మములపై నా ధ్యాస ఉండేటట్టు, నా ధ్యానం ఉండేటట్టు అనుగ్రహింపుము నన్ను. మరి ఏదో నాకు అక్కర్లేదు, నాకేమీ అవసరం లేదు. మోక్షాన్ని, నీ సాన్నిధ్యాన్ని మరి నాకు వచ్చేలాగా చెయ్యి అని వేడుకున్నాడట. ఇక జ్ఞానసిద్ధుడు అనేటటువంటి మహాయోగి అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే మరి నీకు వరం ఇచ్చి తిని నా సన్నిధిని ఎప్పుడు కూడా నీ వల్ల చిరస్థాయిగా ఆచంద్రార్కము, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత కాలము నువ్వు నా దగ్గరే ఉంటావు. ఈ విశ్వం ఉన్నంత కాలం భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి అలా మోక్షాన్ని కూడా నీకు వసంగును, మోక్షాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడట శ్రీమన్నారాయణుడు. అదియుగాక మరొక వరము కూడా కోరుకోనము ఇచ్చేదను అని చెప్పి ఈ లోకం నందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అర్ధబలముండి, అంగబలముండి, అంటే డబ్బు ఉండి, మనుషులు ఉండి, ఒంట్లో ఓపిక ఉండి, అన్నీ ఉండి కూడా మంచి పనులు చెయ్యరు. ఇది అవివేకుల లక్షణము. ఈ లోకమందు అనేక మంది ఇలాగే ఉన్నారు. దురాచార పరులై బుద్ధిహీనులై పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకు ఒక వ్రతమును, ఒక వ్రతకల్పమును కల్పించుచున్నాను. ఈ వ్రతమును సర్వజనులను ఆచరించవచ్చును. సావధానుడవై విను, ఆలకింపుము. అంటే మంచిగా ఇక శాంతనగా శాంతిగా విను నేను చెప్పేది. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును. ఇక నిద్రలోకి ఉపక్రమిస్తాను. సరిగ్గా ఎప్పుడు ఉపక్రమిస్తాను నిద్రలోకి? ఆషాఢ శుద్ధ దశమి రోజు లక్ష్మీదేవితో సహితముగా పాలసముద్రంపై ఇలా శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ద్వాదశి వరకు అలా మరి శయనిస్తూ ఉంటాను. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మరలా మరి నిద్ర నుంచి మేల్కొంటాను. కాబట్టి ఈ 4 నెలల కాలం నేను ఎప్పుడైతే పవలిస్తానో యోగ నిద్రలో ఉంటాడు స్వామి. చాతుర్మాస్యం అనే ఒక వ్రతం ఉంది. ఆ పేరు, ఆ వ్రతానికి చాతుర్మాస్య వ్రతం అనే పేరు. 4 నెలల కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. కాబట్టి ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు తెలిసి చేసిన, తెలియక చేసిన, యాదృచ్ఛికంగా చేసిన, అది తప్పని తెలియదు కొంతమందికి. చేశాక కొన్ని సంవత్సరాలకు తెలుస్తుంది, అరే తప్పు చేశాను అని. కొన్ని గత్యంతరం లేక చేసిన, ఎలా చేసిన ఆ పాపాలన్నీ కూడా నశించిపోతాయట. చాతుర్మాస్యం అనేటటువంటి ఈ వ్రతము శ్రీవారి ప్రీత్యర్థమై చేస్తే ఇక నా సన్నిధికి వత్తురు, అంటే వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపముల బడుదురు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితము, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. కాబట్టి ఇతరుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపవలేను. దీని మహత్యము తెలిసియుండియు వ్రతము చేయని వారు బ్రహ్మహత్య పాతక దోషము కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. కాబట్టి దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను, ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. అంటే ఈ చెప్పిన పదార్థాలను ఒక్కో మాసంలో దీన్ని విసర్జిస్తూ ఉండాలి. ఇది వైజ్ఞానికంగా, భౌతికంగా, మరి శారీరకంగా ఇది నిరూపితమైనటువంటిది. మానసికంగా అన్ని కలగలిపే పెద్దలు ఆలోచించే ఇవన్నీ కూడా ఇలా పెట్టారు. ఒక్కొక్క కాలంలో ఒక్కో పదార్థాన్ని విసర్జించాలి అని చెప్పి పెద్దలు ఆలోచించే ఈ వ్రతానికి అనుసరించి ఏది బాగుంటుందో, ఏది విసర్జించాలో అని చెప్పి ఈ పై చెప్పినటువంటి పదార్థాలు విసర్జించవలెను. నా యందు భక్తి గలవానికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును.
కేవలము మిమ్మల్ని పరీక్షించటానికే తప్ప, భక్తుల్ని పరీక్షించటానికే తప్ప నిజంగా నిద్రపోయినట్టు కాదు, ధ్యాన నిద్రలో ఉంటున్నారని శ్రీవారు అర్థం చేసుకోవాలి. నిద్రా వ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతోటి అప్పటి వరకు ఏవైతే స్తోత్రాలు చేశారో మరి అలా పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు. ఎప్పుడు హరి హరి హరి, నారాయణ శివ శివ, లేదా గోవింద గోవింద అని, కొంతమంది రామ రామ అని ఎటువంటి స్తోత్రాలు పఠించినా కూడా ఇక తప్పకుండా శ్రీవారి సన్నిధికి, వైకుంఠానికి తప్పకుండా నిశ్చయంగా మరి మరణానంతరము మోక్షం తప్పకుండా కలుగుతుందని శ్రీవారు అభయమిచ్చారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేష పానుపు మీద ఇక అలా వైకుంఠానికి ఇక తిరిగి వెళ్ళారట మహాలక్ష్మితో కూడినటువంటి శ్రీ మహావిష్ణువు. వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు, అందరి మునులకు కూడా జ్ఞానసిద్ధుడు అనే మహామునికి అందరి మునులకు చాతుర్మాస్య వ్రత విధానము గురించి, వ్రత మహత్యమును గురించి ఉపదేశించను. ఈ వృత్తాంతమంతయు కూడా అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించినానుగాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ గాని పురుషులు గాని అనే భేదము లేదు, అన్ని జాతుల వారు కూడా చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పొంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు కరిగిరి అంటే వైకుంఠమునకు వెళ్ళారట. ఇక భక్తులకు లౌకిక ప్రపంచంతో ఏం పని లేదు, తదేకంగా వారు ఏం చేయాలో అదే చేస్తారు. అంటే భగవన్నామము, భగవత్ స్తోత్రము పఠనము, పారాయణము, పురాణ పఠనము, అవి నలుగురికి చెప్పటము, అందులోనే ఆనందాన్ని వెతుకుతూ అలా జీవితాన్ని వెళ్ళతీయటము, మరణానంతరము శ్రీవారిని వైకుంఠాన్ని చేరడము భక్తుల అంతిమ లక్ష్యము మోక్షము. కాబట్టి అంతిమ లక్ష్యము అలా ఉంటుంది మోక్షం. కాబట్టి ఇక ఇదంతా కూడా చాతుర్మాస్య వ్రతము ఆచరించి ఇక అందరూ కూడా ధన్యులవ్వండి అని శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి కథను మరి ధనలోభునికి అంగీరస మహాముని, తర్వాత వశిష్ఠ మహర్షి జనక చక్రవర్తికి, పార్వతీదేవికి పరమేశ్వరుడు, శ్రీహరి లక్ష్మీదేవికి, నారదుడికి బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి పురాణము కార్తీక పురాణము. ఆ తర్వాత సూత మహాముని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో మరి ఇలాంటి మారుమూల మరి అడవుల్లోనే చేస్తూ ఉంటారు. అడవుల్లో గుట్టల్లో తపస్సు ఎప్పుడు మరి ఏ ఇతర అంతరాయాలు రాకుండా ఎప్పుడు జనాల మధ్య అలా ఉంటే వాళ్ళు ఏదో ఒక గొడవలు ఉంటాయని చెప్పి దూరంగా వెళ్ళి అలా తపస్సు చేస్తుంటారు. కొంతమంది హిమాలయాలకు వెళ్ళి ఎలా తపస్సు చేస్తుంటారు. నైమిసారణ్యంకు వెళ్ళి ఇక ఎటువంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా అలా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఏకోన వింశాధ్యాయము 19వ రోజు పారాయణము. ఇదంతా కూడా ఇక మరలా వచ్చే అధ్యాయంలో కలుసుకుందాము. ఈ కార్తీక పురాణం మొత్తం చదవలేని వారు కనీసము చివరి 5 అధ్యాయాలన్నా మరి చదవండి, వినండి, లేదా ఎక్కడన్నా చెబుతూ ఉంటే వినండి. అలా చేస్తే తత్సమానమైనటువంటి ఫలితం వస్తుంది. ఫలితం గురించే ఆశించకండి, అసలు ఆ కథలేంటో తెలుసుకోండి. పుణ్యము మోక్షము ఇవి రెండే మనకు కావాల్సినవని గ్రహించి సూక్ష్మ బుద్ధితోటి, ధర్మమైన బుద్ధితోటి జ్ఞానాన్ని సంపాదించండి. అజ్ఞానులై ఇక పరుల జోలికి వెళ్ళి పరనింద చేయడం వల్ల ఉన్న పుణ్యం కాస్త కరిగిపోతుంది అని తెలియజేసుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.